నమస్తే, వెల్కమ్ టు వైకే డిబేట్. ఈరోజు టాపిక్ చూస్తే ఇమంది రవికి చుక్కెదురైంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఐబొమ్మ రవికి బెయిల్ వచ్చే సూచనలే కనిపించడం లేదు. ఎందుకంటే ఆయనపై ఉన్న 5 సైబర్ కేసుల్లోనూ బెయిల్ రాలేదు. కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని, పైగా అతనికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి వెళ్లిపోయే అవకాశం ఉందని పోలీసుల వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు 5 బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. అయితే అతను బెయిల్ విషయంలో ఉన్నత న్యాయస్థానానికి కూడా వెళ్తాడా లేదా, అసలు ఆ ఛాన్స్ ఉందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. మరి పోలీసులు చెప్తున్నట్లు ఐబొమ్మ రవికి బెయిల్ ఇస్తే అతను దేశం వదిలి పారిపోతాడా, విదేశాలకు చెక్కేస్తే మళ్లీ సినిమా బొమ్మ చూస్తాడా అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఎలాగోలా ఇమంది రవిని జైల్లో పెట్టడంతో ఐబొమ్మ బంద్ అయింది. మరి మూవీ పైరసీ చాలా వరకు ఆగిపోయింది. కానీ మూవీ రూల్స్ వంటి పైరసీ వెబ్సైట్ ఇంకా ఫామ్లోనే ఉన్నాయి, పైరసీ చూస్తూనే ఉన్నాయి. మరి అలాంటి వాటి సంగతి ఏంటి? పోలీసుల టార్గెట్ కేవలం రవి మాత్రమేనా, లేదంటే నెక్స్ట్ ఇతర పైరసీ వెబ్సైట్స్ మీద దృష్టి పెడతారా? సో మరి దీనికి సంబంధించి ఇదే విషయాలకు మనతో మాట్లాడటానికి సోషల్ ఎనలిస్ట్ త్రిపురనేని నరోత్తమ్ గారు, అదేవిధంగా ప్రముఖ న్యాయవాది సలీం గారు ఫోన్ లైన్లో మనతో జాయిన్ అవుతారు. సార్ నమస్తే. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైకే టీవీ. సార్ నరోత్తమ్ గారు, మరి ఈ విషయాన్ని ఎలా చూడాలి? అంటే రవి టార్గెట్గా చూస్తున్నారా, లేదంటే టోటల్గా పైరసీ అనేది ఇంకా అలానే ఉంది, మూవీ రూల్స్ వంటివి ఉన్నాయి, ఈ దీన్ని ఎలా చూడాలంటారు? పైరసీ అన్నది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి టేకెన్ వెరీ లైట్ గా తీసుకునే విషయం కాదు. అంటే ఇప్పుడు ఐబొమ్మ అని, మూవీ రూల్స్ అవని, వేరే రకరకాల ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, ఈవెన్ స్టేజ్ వ్యూ అని, సో మెనీ వెబ్సైట్స్. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేసే చట్టాలు కూడా లేవు. ఇప్పుడు హౌ డు యూ కంట్రోల్ దెమ్? ఇప్పుడు ఆన్లైన్ వస్తున్నాయి, ఇమీడియట్ గా ఒక గూగుల్ సెర్చ్ కొడితే, ఎందుకు ఏఐ చాట్ జీపీటీలో కొడితేనే ఏ వెబ్సైట్స్ ఇట్లా చూపిస్తున్నాయని కూడా వచ్చేస్తున్నాయి. ఇమీడియట్ గా దర్యాప్తు చేయొచ్చు, ఇమీడియట్ గా వాటిని బ్యాన్ చేయొచ్చు. బట్ స్టిల్ దే ఆర్ కంటిన్యూయింగ్. ఇప్పుడు ఐబొమ్మ రవి అన్నవాడు దొరికాడు అంటున్నారు. దొరికాడు కాబట్టి దాని మీద దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ఆ దర్యాప్తు మధ్యలో తనకి బెయిల్ మంజూరు చేసింది అనుకోండి కోర్టు, ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ ఐబొమ్మ రవియే కదా. ఇప్పుడున్న దర్యాప్తు పూర్తి అవ్వకుండా అది బెయిల్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఇట్ ఇస్ నాట్ అందరూ అనుకుంటున్నట్టు ఇది ఇప్పుడు కొత్తగా పబ్లిక్ లో కూడా ఎట్లా అంటే కొన్ని ఐబొమ్మ అరెస్ట్ అయినప్పుడు కూడా చాలా రాబిన్ హుడ్ లెవెల్లో కొంచెం సపోర్ట్ ఇచ్చారు. అవును, ఒక హీరో వర్షిప్ వచ్చేసింది. హీరో వర్షిప్ ఇప్పుడు మొన్న శివాజీకి జరిగినట్టు, శివాజీ గారికి జరిగినట్టు అక్కడ హీరో ఏంటి, సినిమా ఇండస్ట్రీలో సినిమాలకి ఎక్కువ టికెట్ కాస్ట్లు ఉన్నాయి, అందుకని నేను తగ్గించడానికి పెట్టాను, అదొక జస్టిఫికేషన్. అట్లా కాదు కదా. అది ఆ సినిమాని కష్టపడి ఒక తల్లి ఎలా కంటదో, ఒక బిడ్డని తల్లిదండ్రులు ఎలా కంటారో, అలా ఒక ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్స్ మొత్తం దాంట్లో క్రూ మెంబర్స్ ఒక సినిమాని కంటారు. వాళ్ళు సినిమాని బయటకి రిలీజ్ వరకు రావాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి వెనక, చాలా కష్టం. అట్లా ఇట్లా కనపడేది ఒకటి, తెర వెనక చాలా కష్టాలు ఉంటాయి. అవన్నీ దాటుకుని వచ్చేసరికి ఎవడో ఒకడు ఇట్లా వచ్చేసి వేసేసి ఆన్లైన్ లో వేసేసి నేను అందుకు చేశాను ఇందుకు చేశాను అనే జస్టిఫికేషన్స్ ఇస్ ridiculous and useless, and people who support such arguments are dumb. They don't know the law, and they don't know the repercussions, and they don't know the actual pain of the people. Exactly sir. ఒకసారి దీని గురించి మనకి సలీం గారు ఉన్నారు, లాయర్, సార్తో కూడా మాట్లాడతాము. సో సార్ నమస్తే. సార్ సలీం సార్, సో ఒకసారి దీన్ని చూస్తే అంటే ఈ కేసులో ఇప్పటి వరకు ఉన్న ప్రూఫ్స్ అనేవి ఎంతవరకు బలంగా ఉన్నాయి, ఫర్దర్గా ఈ కేసు ముందుకెళ్ళడానికి శిక్ష వరకు తీసుకెళ్తాయా ఇప్పటి వరకు ఉన్న ప్రూఫ్స్ అనేవి? లేదమ్మా, ఈ కేసులో సింపుల్ కేసు ఉంది, అది పైరసీ కేసు ఉంది, శిక్ష వరకు వెళ్ళదు. కానీ దాంట్లో పనిష్మెంట్ కింద ఫైన్ చేస్తారు, ఒక 2 lakhs రూపీస్ ఫైన్ చేసి అతను వదలవచ్చు.
సో ఓకే. ఎందుకంటే ఇది అంటే ఎకనామిక్ అఫెన్స్ కూడా కాదు, పైరసీ అఫెన్స్ కదా ఇది. అవును. సో లిటిల్ బిట్ కావచ్చు. సార్ చెప్పినలాగా సినిమాలు ఏమో 600 700 కోట్లు పెట్టి తయారు చేస్తారు. సో దాని మీద ఏమంటారు ప్రొడ్యూసర్ వర్కర్ ఇది అవుతుంది. కానీ జనాలకి ఎలా ఉందంటే ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే అన్నదాత సుఖీభావ అంటారు. ఆ ఎంటర్టైన్ కోసం ఆయన ఐబొమ్మ రవి సినిమా చూపించారు ఫ్రీగా అని అతనికి అదే హీరో వర్షిప్ చేస్తారప్ప. సో మన సమాజంలో కూడా మనకు కరెక్షన్ రావాలి. సినిమాలు కూడా చిన్న బడ్జెట్ తో మంచి సినిమాలు తయారు చేస్తే బాగుంటుందని పబ్లిక్ భావాలు అది ఉందమ్మా. రైట్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. నరోత్తమ్ గారు, ఇది ఇలాగే సార్ చెప్పినట్టే ఇప్పుడు జస్ట్ ఒక ఫైన్ మనీ వేసేసి ఇప్పుడు ఆయనకి బెయిల్ అనేది వస్తే విడుదల చేస్తే ఇప్పటి వరకు వచ్చిన నష్టం అనేది ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తారు ఏముంది దీంట్లో అనుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? దీన్ని సోషల్గా దీన్ని ఎలా తీసుకుంటారు జనాలు? ప్రాబబిలిటీ ఒకటే, కానీ ఒకటి ఏంటంటే దానికి అడ్వాంటేజ్ సో హ్యాస్ సమ్ ఫారెన్ సిటిజన్షిప్స్ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. దానికి వి డోంట్ నో ది రియల్, దానికి వెరాసిటీ లేదు. ప్లస్ చాలా అదర్ ఇది కూడా ఉన్నాయి కదా, అంటే ఉమెన్ హెరాస్మెంట్ అదర్ థింగ్స్ అన్ని చాలా ఐపీ సెక్షన్. రైట్ రైట్ నరోత్తమ్. ఒకటి చెప్తున్నాను, ఎన్ని లూప్ హోల్స్ ఉన్నా చట్టం ఒకడిని శిక్షించాలి అండ్ ఒకడిని తన ప్లేస్ లో పెట్టాలి తలుచుకుంటే ఎంతకైనా ఏమైనా చేయగలరు. రైట్. సో ఇదే ఒకసారి సలీం సార్ మీరు చెప్పండి, మరి చట్టం తలుచుకుంటే డెఫినెట్గా ఇది జరుగుతుందా? అంటే మీరు పెద్ద కేసు కాదని అన్నారు, బట్ బెయిల్ అయితే కొట్టువేసింది హైకోర్టు, ప్రస్తుతం అయితే నాంపల్లి కోర్టు. అండ్ దీని మీద వెళ్ళొచ్చా, సుప్రీం వరకు వెళ్ళొచ్చా అబ్బాయి? వెళ్ళవచ్చు, సుప్రీంకోర్టు వరకు వెళ్ళవచ్చమ్మా. దాంట్లో ఏం లేదు, ఇది చిన్న కేసే ఉంది. చట్టం అలా చేస్తేనే వాళ్ళు చేసిన మిస్టేక్సే మాకు లా లాగా మాకు అనుకూలంగా పనిచేస్తాయి. తెలుసా, అదో ఎంత కావాలి అంతే చెప్పాలి, కానీ ఎక్కువ చెప్తేనే అది వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది సార్. మాక్సిమం పోలీస్ కేసు ఎక్విటల్ అయినకి రీజనే అవి ఉంటాయి. సో అసలు మెన్సిరియా అక్కడ ప్రూవ్ అవ్వాలి. మెన్సిరియా అంటే ఎప్పుడైనా ఏదైనా క్రిమినల్ కేసెస్ లా ఫస్ట్ ఏమంటారు మైండ్ సెటప్ ఇది చేయాలి, దాని తర్వాత ప్రిపరేషన్ చేయాలి, దాని తర్వాత ఏమంటారు ప్లానింగ్ చేయాలి, దాని తర్వాత ఎగ్జిక్యూషన్ చేయాలి. సో 4 పిల్లర్ ఆఫ్ ద ఏమంటారు మెన్సిరియాని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎస్టాబ్లిష్ అయితేనే ఇప్పుడు అతను ఏ మెన్సిరియాలో చేశారు అది పోలీసు ఇప్పుడు వరకు చెప్పలేకపోయారు. అవునా కదా. ఇప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏముంది, అతను హీరో భావాలు చేస్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆ టెలిగ్రామ్ ఛానల్ నుంచి నేను పెట్టానంటున్నాడు ఐబొమ్మ. ఎందుకంటే మనకు ఇండియాలో అంత సైబర్ సెక్యూరిటీ యాక్ట్ ఎక్స్ట్రాంగ్ గా లేదు, సైబర్ సెక్యూరిటీ ఇదే లేదు, ఓన్లీ కెనడా కంట్రీలోనే ఉంది. సో దాంట్లో కూడా ఇప్పుడు ఈ కేసు వల్ల సైబర్ సెక్యూరిటీ కూడా స్ట్రిక్ట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. రైట్ సార్. సో ఈ కేసులో చూస్తే ఒకసారి మనకి ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్ లేదా మనకి ట్రయల్ వీటిలలో ఏది మనకి ఇంపార్టెంట్గా చూడొచ్చు? ప్రస్తుతం రవి కేసు ఏ స్టేజ్లో మనం చూడొచ్చు? నన్ను అడుగుతున్నారమ్మా. ఛార్జ్ షీట్ రవి కేసు ఏ స్టేజ్లో ఉందంటారు ప్రస్తుతం? ఎఫ్ఐఆర్, ఛార్జ్ షీట్, ట్రయల్లో ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిపోయింది. ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు వాళ్ళు. అదే ఇంకా ట్రయల్ పొజిషన్ లోనే ఉంది. ఇంకా సంథింగ్ ఇంకా డిస్పోజ్ ఏం అయ్యలేదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు, డీప్ ఇన్వెస్టిగేషన్స్, విక్టిమ్స్ ఏం ఉన్నారు అవి అదని. ఇంకా ఫర్దర్ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తారు దీంట్లో. రైట్. అంటే ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి కదా, ఇంకా చార్జ్ షీట్ కూడా ఇంకా కంప్లీట్, ఇంకా ఫైల్ అడిషనల్ కూడా ఫైల్ చేస్తారు. ఓకే సార్. సో మొన్న ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నరోత్తమ్ సార్, రవి ఒక చిన్న బైట్ లాంటిది ఒకటి తీసుకెళ్తున్నప్పుడు తనని అన్నాడు, నేను అని ప్రూఫ్స్ ఏంటి, నేనే చేశానని ప్రూఫ్స్ ఏంటి, ఐబొమ్మ నాది అని ప్రూఫ్స్ ఏంటి, ఏదన్నా నేను కోర్టులో తెలుసుకుంటాను అన్నారు. ఇలాంటి ఏదన్నా లూప్ హోల్స్ మనకి సెక్షన్స్లో ఉన్న లూప్ హోల్స్ యూస్ చేసుకుంటున్నాడని మనం అనుకోవచ్చా? అట్లా కాదు, తను ప్రాథమిక హక్కు తను డిఫెండ్ చేసుకోవటానికి, తను చట్టం ముందు డిఫెండ్ చేసుకోవటానికి మన న్యాయస్థానం తనకి ఇచ్చిన హక్కు, తను డిఫెండ్ చేసుకుంటున్నాడు. న్యాయస్థానం అంత ఐ డోంట్ థింక్ దే ఆర్ సో దే ఆర్ రోబస్ట్ ఇనఫ్ టు సీ త్రూ ఇంటెన్షన్స్. ఒకవేళ ఐబొమ్మ రవి చెప్పింది నిజమే అయితే బయటపడతాడు, అది నిజం కాదు అంటే ఖచ్చితంగా తను ఇటు సైడ్ ఉన్న వాళ్ళు, దాన్ని ఎఫెక్ట్ అయిన వాళ్ళు చిన్న వాళ్ళు ఏం కాదు. ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ నెట్వర్క్ వల్ల దెబ్బతిన్న వాళ్ళు చిన్న వాళ్ళు ఏం కాదు. ఏ మాత్రం ప్రూఫ్స్ ఉన్నా
గట్టిగానే పెడతారు, గట్టిగానే తీసుకెళ్తారు ముందుకి. అటువంటప్పుడు ఖచ్చితంగా వి బిలీవ్ న్యాయస్థానం ఇస్ ఏబుల్ ఇనఫ్ టు డెలివర్ జస్టిస్. రైట్ అంతే సార్. కదా. అంటే ఈ కేసులో ఎస్పెషల్గా కోర్టు జరుగుతున్న దర్యాప్తు కన్నా కూడా ఈ మీడియాలో వచ్చే కథనాలు కానివ్వండి, పీపుల్ మైండ్ సెట్లో కానివ్వండి, ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తున్నాయి ఈ కేసుని అని చూడొచ్చు. అంటే ఒకటి చెప్తానండి, ఒకటి ద మ్యాటర్ ఇస్ సబ్జుడిస్డ్ అన్నప్పుడు కొన్ని మన ఒపీనియన్స్ కూడా జస్ట్ ఫండమెంటల్ రైట్స్ మనకు కొన్ని ఒపీనియన్స్ కొన్ని రెస్ట్రిక్టెడ్ గానే చెప్పగలుగుతాం. ఎస్పెషల్లీ ఈ కేసులో బికాస్ ఇట్స్ ఆల్రెడీ సబ్జుడిస్డ్ ఇన్ కోర్ట్, సో వి వెయిటింగ్ ఫర్ ది కోర్ట్స్ వర్డిక్ట్. కానీ ఇప్పుడు హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద పీపుల్స్ మైండ్ అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ హ్యాపెన్స్ టు ఇన్ దిస్ కేస్. దే జస్ట్ ఇప్పుడు ఒక కేసు వచ్చింది, వచ్చేసి ఇప్పుడు సినిమాలు ఇలా పెడుతున్నాడు చూస్తున్నారు, లేదంటే చూడరు, అంతే తప్పితే దీంట్లో ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదో ఇప్పుడు మీడియా సోషల్ మీడియా హైప్ చేశారు ఇన్ హుడ్ లెవెల్లో ఎంత, ఐ డోంట్ థింక్ దట్ క్యారీస్ ఫార్వర్డ్. ఇట్స్ ఓన్లీ ఒక 2 రోజులు ముచ్చట అంతే. as far as this is concerned, it is between ఐబొమ్మ రవి అండ్ పట్టుకున్న పోలీసులు, అండ్ the court will decide. As simple as that. People I don't think will be affected by this. ఇప్పుడు ఐబొమ్మ రవి జైలుకి వెళ్తే ఏంటి, ఐబొమ్మ రవి బయట ఉంటే ఏంటి, అక్కడ వాట్ మ్యాటర్స్ ఇస్ అక్కడ నెక్స్ట్ మళ్ళీ పైరసీ జరగకుండా అడ్డుకోవాలి. ఆ పైరసీ జరగడానికి దీని కారణం అంటే దీన్ని అడ్డుకోవాలి అంతే. అది హూ ఇస్ వరీడ్, దీని ఎఫెక్ట్ అయ్యే ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్, దీస్ పీపుల్. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతారు అనుకుంటున్నారు ఈ ఎస్పెషల్ ఈ కాలంలో, ఈ కాలక్రమంలో? ఎందుకంటే ఎవ్రీ సినిమా రైట్ నౌ షార్ట్ లివ్డ్. ఫస్ట్ ఒక వారం, రెండో వారం అంతే. 100 రోజులు 200 రోజులు ఆడే సినిమాలు కావు. అట్లా ఉన్నప్పుడు ఇలా లీకులు చేసేస్తే సినిమా అక్కడే అయిపోయింది కదా, సగం ఆయుష్ పోయినట్టే కదా సినిమాకి. అందుకని దాని మీద ఖచ్చితంగా గట్టి బట్టి పడతారు. అండ్ ప్రజలకి పెద్ద ప్రజా సమస్య కాదు, జీవితాలు తారుమారయ్యే సమస్య కాదు. దీనివల్ల రాష్ట్రాల్లో అల్లకల్లోలాలు సమస్య కాదు. అతను తప్పు చేశాడని తేలితే సో ఊసలు లెక్క పెడతాడు. తర్వాత తప్పు చేయలేదని తేలినా కూడా ఇంకా దే షుడ్ మేక్ ష్యూర్ దేర్ ఆర్ తగిన చట్టాలు ఈ మొత్తం ఈ పైరసీ నెట్వర్క్ ని, పైరసీ స్కామ్ ని అరికట్టడానికి తగిన చట్టాలు కూడా రావాలి. జస్ట్ సైబర్ క్రైమ్, తర్వాత ఇది అదర్ ఇప్పుడు బిఎన్ఎస్ లో ఇప్పుడు కొత్త పెట్టినవి ఆల్ దీస్ సెక్షన్స్ తో పాటు అదర్ కొత్త కోణాలు, కొత్త చట్టాలు కూడా ఐ థింక్ దే షుడ్ రిపీల్ ద లా. సలీం సార్, ఒకసారి దీని గురించి సంబంధించి మనకి ఎస్పెషల్గా ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఎటువంటి సెక్షన్స్ ఉన్నాయి, దీంట్లో మ్యాక్సిమం గరిష్టంగా ఏ శిక్ష దీనికి పడుతుంది, దీంట్లోకి ప్రూవ్ ఒక రవి గురించి పక్కన పెట్టినా అసలు దీంట్లో ఒక నేరం అనేది ప్రూవ్ అయితే ఎటువంటి శిక్ష ఉంటుంది గరిష్టంగా? ఒకసారి ఆ డీటెయిల్స్ ఒకసారి క్లియర్గా ఆడియన్స్ కోసం చెప్పండి. ఇప్పుడు చేసిన సైబర్ క్రైమ్ కాదు, ఆయన చేసిన పైరసీ క్రైమ్. అంటే వేరే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అంటే పైసలు పెట్టి సినిమా తీసిన వాళ్ళది సినిమాని దొంగతనం చేశాడు, అది పైరసీ. సైబర్ క్రైమ్ చేయలేదు ఆయన. సో పైరసీ మీద ఓన్లీ 2 years పనిష్మెంట్ ఉంది. 2 years పనిష్మెంట్ ఉంది అంతే. అదే చెప్తారు కదా, 2 years పనిష్మెంట్ ఇస్తారు, లేకుంటే కన్సిడర్ చేసి ఆయనకు ఏదో ఫైన్ చేసి ఇది చేస్తారు. అది దాని తప్ప ఇంకేం లేదమ్మా. అంటే ఇది టెక్నికల్ గా అంటే త్రూ తను మొత్తం కూడా ఒక వెబ్ నుంచే కదా తను ఇదంతా చేసింది. సో అది సైబర్ క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదా ఈ కేసులో? అవ్వదు, సైబర్ క్రైమ్ కింద కన్సిడర్ అవ్వదు. పైరసీ క్రైమ్. సైబర్ ని అదే ఇంటర్నెట్ ని యూజ్ చేశాడు కానీ ఇది చేశాడు అది. రైట్, ఓకే. అంటే సార్ చెప్పండి. మైనింగ్ డేటా ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ హ్యాకింగ్ డేటా కదా. If it is proved that he has hacked data, that does come into the purview of cybercrime. Okay. If the data is hacked from private servers, if the data is mined, it is an entirely different thing. What you're talking about, adi by those. Yes sir. అదే నేను అదే డౌట్ అడిగాను, బట్ సార్ అది నాట్ సైబర్ క్రైమ్ అని అంటున్నారు. సో చూడాలి కోర్టు దీన్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తుందో. సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడితే నరోత్తమ్ గారు,
మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, ఓకేనా సార్? క్లారిటీ సార్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. జస్ట్ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే ఇప్పుడు జనాలు ఇతన్ని ఒక హీరో వర్షిప్ రావడానికి కారణం ఎప్పుడైతే ఈ మల్టీప్లెక్స్లు వచ్చాయో, ఎప్పుడైతే వీళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారో, ఒక టికెట్ ప్రైజ్ని కానివ్వండి, లేదా అక్కడ జరుగుతున్న ఏదైతే ఇంటర్వెల్లో జరిగే ఈ కార్యక్రమం ఉందో, మెయిన్ అది ఎక్కువ భయపడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకొని అక్కడ ఒక ఫుడ్కి అయ్యే ఖర్చుకి భయపడి వాడు వెనకాడుతున్నారు. ఇది బెటర్, రవికి ఒక హీరో వర్షిప్ రావడానికి ఇది కారణమని మనం చూడొచ్చా? అది ఒక కారణంగా జోడించారు, కానీ అది సోషల్ మీడియా హైప్ తప్పితే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళే చూసుకుంది. మిడిల్ క్లాస్ దే డోంట్ హ్యావ్ టైం. ఒక ఏదో సినిమా చూడాలన్నప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెళ్ళి మల్టీప్లెక్స్ లో పార్కింగ్లు చేసి వెళ్ళి మొత్తం అది ఒక హాఫ్ డే పోతుంది. దే డోంట్ హ్యావ్ టైం రియలీ. నిజంగా చెప్పండి, పీపుల్ ఇప్పుడు ఏంటి, ఒక సినిమా రిలీజ్ అయింది 30 రోజులు ఓటీటీలో వచ్చేస్తుంది, అసలు ఓటీటీలో చూసుకుంటాను లేని కూర్చుంటారు చాలా మంది. అది దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దట్. ఐ డోంట్ థింక్ ఏదో ఆ సినిమా చూడలేకపోతున్నారు అందువల్ల ఆకలి రాజ్యం లాగా సినిమా ఆకలి రాజ్యం వచ్చేసింది మన దాంట్లో. అందుకని ఐబొమ్మ రవి వచ్చేసి ఈ దేశాన్ని కాపాడటానికి పైరసీ చేశాడు అన్న సిచ్యువేషన్స్ లేవు కదా. ఎవరో దీనికి ఉద్యమాలు చేసి ఐబొమ్మ రవి వర్సెస్ సినిమా థియేటర్స్, సినిమా ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి అట్లా తీసుకొచ్చి ఏదో చేస్తారు, రీల్స్ మీమ్స్ చేసినట్టు ఏదో ఆ టైంలో అట్లా వచ్చింది, దాన్ని ఎత్తుకున్నారు. ఎందుకంటే ఇటు సైడ్ కొంతమంది మాట్లాడితే దానికి ఆపోనెంట్ ఉంటారు కదా, యాంటీ మీడియా అండ్ యాంటీ మీడియా. యాంటీ మీడియా విల్ డెఫినెట్లీ సపోర్ట్ ది అదర్ ఆల్టర్నేటివ్. అట్లా అయింది తప్పితే ఐ డోంట్ థింక్ దీనికి హీరో వర్షిప్లు ఉండవు. హీరో వర్షిప్లు దేనికి ఉంటాయి అంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మయన్మార్ లాంగ్ సాంగ్ సుకి, మన రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారు, మన రకరకాల ఉన్నాయి, సుభాష్ చంద్రబోస్ గారు, రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాళ్ళకు ఉంటాయి ఇటువంటి ఫాలోయింగ్లు, హీరో వర్షిప్లు. దట్ ఈస్ హీరో వర్షిప్. వీళ్ళకి హీరో వర్షిప్ ఏదైనా సమాజ సేవ ఉందా దాంట్లో? ఏదైనా ఎవరికైనా తిండి పెట్టాడా, ఎవరికైనా ఏంటి అది, తను దొంగతనం చేసుకుని డబ్బులు సంపాదించుకుంటాడు. న్యాయస్థానంలో తేర్చుకో, న్యాయస్థానం నీకేం చెప్తుందో దాని ప్రకారం నడుచుకో. దట్స్ ఆల్. ఎగ్జాక్ట్లీ సార్. సలీం సార్, ఒకసారి మనం ఒకసారి చూస్తే ఇది ఓన్లీ తను ఇదే ఒకటే కాదు, తన పైన బెట్టింగ్ యాప్స్కి సంబంధించి కూడా ఒక ఇది ఆరోపణ అయితే ఉంది. దానికి సంబంధించి మీరు ప్రూఫ్స్ ఏది చూసుకోండి, నా దగ్గర నేను చేసినట్టు ప్రూఫ్స్ ఏది అంటున్నాడు. మరి రిమాండ్కి తీసుకున్నప్పుడు పోలీసులు ఇన్ని రోజుల్లో ఎటువంటి ప్రూఫ్స్ తీయలేదా? దీనికి సంబంధించి వాళ్ళు ఎటువంటి విచారణ జరుపుతున్నారని భావించాలి దీన్ని బట్టి, అంటే రవి మాటలను బట్టి. సలీం సార్. అమ్మా ఏం లేదమ్మా, ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన ఇప్పుడు చెప్తా కదా, ఆయన బెట్టింగ్ యాప్ కి హీరో కాదు, ఆయన ప్రమోట్ ఏం చేయలేదు. బెట్టింగ్ యాప్ థర్డ్ పార్టీ నుంచి వస్తుంది. ఇప్పుడు వాళ్ళతో, ఇప్పుడు పోలీస్తో, రవితో మనతో అదే ఉంది కదా గొడవ. కానీ దానిలో కూడా అసలు మనకు డిజిటల్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ ఏం ఇవ్వలేదు, జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి. సో ఆల్ అలిగేషన్స్ విల్ కమ్ టు ద ఆఫ్టర్ ట్రయల్ కదా. ఇప్పుడు అతని బెయిల్ కూడా రాలేదు, ఏం లేదు, ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యలేదు. ట్రయల్ విషయంలో మనం కూడా వాయా మీడియా మనం అవితో డీల్ చేద్దాం. అది అన్ని అలిగేషన్స్ ఉన్నాయి. అతను ఏ పర్మిట్ చేయలేదు. ఆయన చేసింది ఏమంటే ఐబొమ్మకి వాడు ఇది ఉన్నాడు, అదే చైర్మన్ ఉన్నాడు, ఆ ఐబొమ్మ అతనిది అని అలిగేషన్ స్ట్రాంగ్ ఉన్నాయి. సో దానివల్ల 50 lakhs పీపుల్ డాటా అతని దగ్గర ఉంది, అది ఒక ప్రూఫ్ ఉంది స్ట్రాంగ్ గా పోలీస్ దగ్గర. సో దానివల్ల అతను ఫ్రీ మూవీస్ సబ్స్క్రిప్షన్ చేసుకున్న జనాలని భావాలు ఉన్నాయి, దాని తప్ప ఏం లేదు. ఇక హీరో వర్షిప్ ఎలా వచ్చిందంటే, ఒక కామన్ పీపుల్ కి అతను ఎక్సెస్ లా సినిమా చూపించేవి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టీవీల కంటే ఫోన్ లోనే అన్ని మనకు కనిపిస్తాయి. టీవీలో ఏమంటే మాక్సిమం 100 ఛానల్ ఉంటాయి, కానీ ఈ రోజు యూట్యూబ్ ఇలా ఉన్న సినిమాలు చూడాలంటే 600 సంవత్సరాలు వయసు కావాలంట, అన్ని ఉన్నాయి ఇప్పుడు మనకు. సో దానివల్ల అతను హీరో అయ్యాడు. సో దాని తప్ప ఏం లేదు. ఇప్పుడు ప్రతి మనిషికి యాక్సెస్ లో వచ్చింది కదా ఫోన్ ద్వారా. సో ప్రతి మూవీ, ప్రతి సబ్జెక్ట్ మీద ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది. సో అందువల్ల అతను హీరో ఉన్నాడమ్మా. దానికి హీరో వర్షిప్ కి అయితే ఎవరు డినే చేయలేదు. రైట్. అంటే దీంట్లో ఎలా చూడాలి సార్, అంటే బాధితుడి తరపు హక్కులు ఎలా ఉంటాయి, నిందితుడి అంటే దీంట్లో నిందితుల కన్నా బాధితులు పెద్దవాళ్ళు, చాలా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్, వాళ్ళు ఎంతవరకు ఈ కేసుని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, దీన్ని ఎంతవరకు వాళ్ళు ప్రొలాంగ్ చేయగలరు?
అంటే అలాంటి ఇప్పుడు బాధితులు విక్టిమ్స్ ఏమన్నా పెద్ద మనుషులు ఉన్నారు, సినిమా ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు ఉన్నారు, అదైతే కరెక్టే, దానికి డినై చేయలేదు లేదు. కానీ ఇతను చేసిన వల్ల ఎవరికి బెనిఫిట్ వచ్చిందని అదే కదా ఇప్పుడు డిబేటబుల్ ఇష్యూ ఉంది. ఫ్యూచర్ లో కూడా కరెక్షన్ రావాలి. ఇప్పుడు రవి ఫాదరే అన్నాడు 200-300 కోట్లు ఇచ్చేసి సినిమా తీసేది అవసరం ఏమో, వాడు చేసిన స్టెప్స్ కూడా కాదు, ఆ డూప్ మనిషి ఉంటారు కదా, డూప్లికేట్ చేసిన స్టెప్స్ కి అతన్ని ఎడిటింగ్ చేసి చూపిస్తారు, మా యదవ చేసిన పుణ్యం పని అని నేను నమ్ముతానని కూడా అన్నాడు ఆయన. రవి ఫాదరే అన్నాడు, మావాడు యదవేనే కానీ వాడు తినని చెప్పకూడదు జైల్లో. కానీ దీని మీద కూడా ఆయన బాధపడ్డాడు. సినిమాల హీరోకి 200-300 కోట్లు ఇస్తున్నారు, అది ఏరాదు కదా. ఇప్పుడు మనమే ఉన్నాము, జీవితంలో 1 కోటి రూపాయలు కూడా సంపాదించలేము. సో దాని మీద కూడా మనం ఒకసారి ఇది చేయాలమ్మా, దాని మీద కూడా మనం ఒక అవగాహన రావాలని నేను లాస్ట్ టైం కూడా టీవీలో డిబేట్ లో చెప్పాను, మీ ద్వారా కూడా అది చెప్తాను. సార్ ఒకసారి నరోత్తం గారు దీన్ని ఎలాగా చూడాలి సార్? అంటే వాళ్ళు ఇప్పుడు సార్ అన్నట్టు వాళ్ళ ఫాదర్ కూడా ఇది అని అంటున్నారు, సో దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ఐబొమ్మ రవి అన్నది దేశానికి ఉద్యమకారుడు కాదండి, అదే రైట్. ఒక చెత్త కేసు, ఇదొక చెత్త జరిగే పరిణామం. ఎందుకంటే తను ఒక చెత్త పని చేశాడు, ఆ చెత్త పని చట్టం శిక్షిస్తుంది. దాన్ని వచ్చేసి హీరో వర్షిప్ ఏదో ప్రజలకు సేవ చేశాడు, ప్రజలకి ఏం సేవ చేశాడు, అది వీడియో అప్లోడ్ చేస్తాడు వాటిలో వెబ్సైట్స్ లో. అది వీడియో క్వాలిటీ ఏముంటది, క్వాలిటీ కూడా ఉండదు. ఎవరు చూసే వాళ్ళు ఎక్కడో చూస్తారు. మొత్తం అందరూ ఐబొమ్మ రవి చూపించేశాడు బొమ్మని, అందుకని చూడకపోతే కొన్ని సినిమాలు 15 రోజులు 20 రోజులకే ఓటీటీలో వచ్చేస్తున్నాయి, చూస్తారు. ఇంకా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ వచ్చేస్తున్నాయి, చూస్తున్నారు. థింగ్స్ ఆఫ్ చేంజ్. అట్లా ప్రజల్లో ఉద్యమాలు లేవు. ఐబొమ్మ రవి గొప్పవాడు అంటే ఐబొమ్మ రవి ఏదో పుణ్యకారం చేశాడు అట్లా కాదు. ఐబొమ్మ రవి ఇస్ అన్ ఇండివిజువల్. ఇప్పుడు ఏంటంటే దే పిట్టింగ్ జస్ట్ బికాస్ ద ఆపోనెంట్ సైడ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, అందుకనే వాళ్ళు ఐబొమ్మ రవిని సపోర్ట్ చేయాలి అన్న ఈ వీక్ వర్సెస్ స్ట్రాంగ్ అన్న నారేటివ్ అన్నది మానేయాలి. బికాస్ ఇక్కడ విక్టిమ్ ఇస్ క్లియర్లీ ద ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ పెద్దవాడు అయి ఉండొచ్చు, పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడు అయి ఉండొచ్చు, సినిమాలు కోల్పోయి రోడ్డు మీద బతికేవాడు ఉండొచ్చు. ఆ సినిమా ప్రొడ్యూసరు తను సినిమా కోల్పోయి రోడ్డు మీద బతికితే పైకి వెళ్ళలేడు, కిందకి వెళ్ళలేడు, కష్టాలు పడి జీవిస్తాడు. వాడికి ఐబొమ్మ రవిలు వచ్చి సమాధానం చెప్తారా? చెప్పండి. ఈ ఐబొమ్మ రవి ఒకటే కాదు, చేసే ప్రతి they have to take action on all piracy networks. They have to take a clear action. ఏదో దొరికాడు అయిపోయింది ఒకటితోటి మొత్తం తూతు మంత్రంగా క్లోజ్ చేసేద్దాం అంటే అది అగైన్ ఇట్ సైడ్ తప్పవుతుంది. మొత్తం అందరిని తప్పుకోవాలి, ఆ పైరసీ కాదు. అండ్ మీకు సినిమా టికెట్లు ప్రైజెస్ అవన్నీ ఎక్కువ ఉన్నాయంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్, దట్ అండ్ ద ఫోరం ఇస్ డిఫరెంట్ టు ఫైట్ ఫర్ ఇట్. న్యాయవాది గారు మాట్లాడారు, ఇట్లా న్యాయవాది కలుసుకొని ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి. ఎంటర్టైన్మెంట్ చెప్తాను వినండి సార్. ఇప్పుడు అక్కడ సినిమా థియేటర్ లో ఒక వాటర్ బాటిల్ తీసుకోవాలంటే 100 రూపాయలు ఉంది సార్. దాన్ని కూడా అల్లాడించే మనుషులు ఉన్నారు. సో యాక్చువల్లీ మన సోషల్ ఎకనామిక్ ఉంది. సినిమాలు ఇప్పుడు చూడండి, వేరే సమోసా బయట నుంచి అలౌ చేయరు. సో ఇటువంటి చాలా బాధలు మిడిల్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ ఫ్యామిలీ. ఇంకోటి మాట చెప్తాను నేను, 30 years ఓల్డ్ సినిమా ఈ రోజు కూడా శివ సినిమా థియేటర్ లో వేస్తే నడుస్తుంది. సినిమాలో వర్తుంటే సినిమా ఎప్పుడైనా చూస్తారు సార్. అది సినిమాలో వర్తులే లేకుంటే ఎవరు సినిమా చూడరు. నేను చెప్తాను మీకు. ఎవరు మన కమల్ హాసన్ ఉన్నాడు కదా, ఆయన అన్నాడు దేవుడు చూడాలంటే తిరుమల కొండ వెళ్ళి దేవుడిని చూస్తారు, ఇంట్లో మాత్రం రోజు బొమ్మ ఉంటుంది, దేవుడి బొమ్మ, దాన్ని పూజ చేస్తారు. సినిమాలు కూడా అంతే. సినిమాలో వర్త్ ఉంటే పబ్లిక్ వెళ్ళి సినిమాల ఏమవుతుంది థియేటర్ క్యూలో నిలబడి టికెట్ తీసుకుని సినిమా చూస్తారు. సినిమాలో వర్త్ లేకుండా ఎవరు సినిమా చూడరు. దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయండి సార్. రైట్ సార్. నరోత్తం గారు మీకు ఆడియబుల్ ఉందా? వాయిస్ ఉందా? వినిపిస్తోందా? రైట్. సినిమా చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి సార్. అదే ఇప్పుడు సినిమా బాగుంటే
ఖచ్చితంగా చూస్తారు. సినిమా బాగోకపోతే ఖచ్చితంగా చూడరు. కానీ ఆ సినిమా బాగుందా బాగాలేదా అన్నది డిసైడ్ చేసేవాళ్ళు థియేటర్ గోయింగ్ ఆడియన్స్, నాట్ ఈ పైరసీ చేసి అప్లోడ్ చేసి ఐబొమ్మ ఐబొమ్మ రవిలు ఆ వేరే ఎవరో కాదు. మ్మ్. అర్థమైందా? సో ఇట్ ఇస్ డెఫినెట్లీ should be treated ఎస్ సార్, ఎస్ సార్. అంటే with ఇప్పుడు ఎలా highest ఇప్పుడు ఎలా intensity. ఉందంటే సార్, ఎందుకంటే ఇప్పుడు here the target is not ఐబొమ్మ రవి. ఎస్ సార్ నరోత్తమ్ సార్, మీ వాయిస్ కొంచెం ఐబొమ్మ బ్రేక్ రవి అవుతుంది. is just మీ వాయిస్ one individual. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. అంటే ఎలా ఉందంటే సార్, సలీం సార్, అంటే నేను మీకు కూడా ఒకసారి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఐబొమ్మ లాంటి యాప్ ఉందని, ఐబొమ్మ లాంటి యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా మంది ఎఫర్ట్, కనీసం ఓటీటీకి ఎందుకులే ఆ మాత్రం డబ్బులు ఫ్రీగా వస్తుంది కదా అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఎథికల్గా లేదు ఇలా సినిమా చూడకూడదు అని ఆలోచించే వాళ్ళు ఓన్లీ 10% మాత్రమే ఉంటారు. ఎఫర్ట్ చేయగలిగి ఉండి కూడా 10% మాత్రమే ఎథికల్గా ఆలోచిస్తారు. ఈవెన్ చాలా మంది ఐబొమ్మని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఐబొమ్మ రవి అరెస్ట్ అయినప్పుడు. ఈ కేసులో రవికి శిక్ష గట్టిగా పడితే తప్పించి, లేదంటే ఇలాంటి వాళ్ళు మరింత మంది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అనుకోవచ్చా? చెప్పండి ఒకసారి సలీం సార్. లేదమ్మా, ఇప్పుడు వినండి, హర్షద్ మీద స్కామ్ అయింది 92లో స్కామ్స్ అయ్యేటప్పుడు ఒక స్టూడెంట్ సర్వే అయింది యూనివర్సిటీకి వెళ్ళి, మీరు పెద్ద ఫ్యూచర్ లో మీరు ఏం చేస్తారంటే మేము కూడా హర్షద్ మీద అలాగే స్కామ్ చేస్తారన్నారు. 27% అన్నారు 100 మంది పిల్లలు దాంట్లో. కానీ ఇప్పుడు ఎవరు స్కామ్ చేయలేదు కదా, 3-4 స్కామ్స్ అయినాయి. కానీ సో సమాజంలో అలా అవగాహన వస్తుంది. కానీ ప్రతి మనిషి ఎవరు చేస్తారమ్మా? ఇప్పుడు ఐబొమ్మ రవి ఏదో చేశాడు, కానీ ఈ రోజు ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. ఎవరైనా భయపడతారు. జైలు, పోలీసు, కోర్టు అంటే భయమే కదా, ఒక ప్రశాంతమైన జీవితం ఉండదు కదా. సో కానీ ఆయన చేసింది తప్పు అది కాకుండా మనం ఇప్పుడు డిబేటబుల్ ఏమంటే, మీ క్వశ్చన్ ఏమంటే ఐబొమ్మ రవికి హీరో వర్షిప్ చేశారు సార్, హీరో కాదు అంటున్నారు ఆయన. కానీ ఇక్కడ విషయం ఏముందంటే, మీరు సినిమాల్లో పబ్లిక్, ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి 5 రూపాయల అన్న క్యాంటీన్ ఉంది. ఇప్పుడు పబ్లిక్ కోసం 50 రూపీస్ లో సినిమా చూపించండి. ఆల్టర్నేట్ వే ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు రైస్ 40 రూపాయలు కొన్ని సబ్సిడీలో భోజనం పెడుతున్నామా లేదా ఆకలితో ఉన్న వారికి గవర్నమెంట్? సో దాని విషయంలో, ఈ సినిమా విషయంలో కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి కదా. ప్రతి దానికి కంట్రోల్ ఉంది కదా, లైసెన్స్ ఉంది, ఒక ఇది ఉంది. సినిమాలు కూడా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఓజీ సినిమా ఉంది, ఓజీకి 1000 రూపాయలు ఇచ్చి కూడా తీసుకున్న సినిమా చూశారు. దాంట్లో నా ఓన్ సన్ కూడా చూశాడు. ఫస్ట్ మూవీ 1000 రూపీస్ ఇచ్చి ఆ ఓజీ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు, బ్లాక్ ప్యాంట్, బ్లాక్ షర్ట్. మరి అది మరి ఆ సోడ్ ఉంది కదా, అది కూడా తీసుకుని వెళ్ళాడు. సో సినిమా ఫ్యాంటసీ, మన బాడీకి ఫుడ్ ఎంత మనకు అవసరం ఉంది, సినిమాలు కూడా అంతే అవసరము. మూవీ అండ్ మ్యూజిక్ అవసరం మన బాడీకి. సో సినిమా పార్ట్ ఆఫ్ లైఫ్ అది. సార్ ఎస్పెషల్ గా మన సౌత్ లో మనకి సినిమా దట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్, ఖచ్చితంగా అది చూస్తున్నాం. కాకపోతే రవికి బెయిల్ వస్తే మళ్ళీ ఇలాంటివే చేస్తాడు అనేది అతని మైండ్ సెట్ ని బట్టి మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ బెయిల్ రాకుండా అతనికి ఇంకా కఠినమైన శిక్ష పడాల్సిన అవసరం ఉందా? యాజ్ ఏ లాయర్ మీరు దీన్ని ఎలా చూస్తారు అని నేను అడుగుతున్నాను. లేదమ్మా, బెయిల్ వచ్చేస్తుంది. కానీ రవికి మనం పర్టికులర్ చెప్తాం, బాబు ఈ రోజు చేసావు మరొకసారి ఇలా చేయవద్దు, మరోసారి చేస్తే మేము రామంటాం. అది అబిచువల్ అఫెండర్ కి లాయర్ కాదు. ఏదో ఒకసారి చేసేవారు, ఏదో ఫ్యాంటసీ కింద ఏదో చేసామంటే చేస్తా అంతే. ఇప్పుడు మనం చేసేది ఏమంటే, ఇప్పుడు చెప్పాను కదా కాన్సెప్ట్ మీకు, అన్న క్యాంటీన్ ఎంత ఎఫర్ట్ఫుల్ గా ఉంది, మన సినిమాలు కూడా అదే ఎఫర్ట్ఫుల్ గా ఉండాలని మన భావన, నా బాధ, నా ఫీలింగ్, నా ఒపీనియన్ అది ఉంది. ఎస్ సార్. అంటే దీంతో పాటు మనకు ఇంకా కొన్ని వేరే సైట్స్ కూడా ఉన్నాయి, మూవీ రూల్స్ అవి కూడా ఉన్నాయి. సో వీటి మీద ఎలాంటి కేసెస్ ఫైల్ చేయొచ్చు? ఇప్పుడున్న సెక్షన్స్ ప్రకారం ఈ మూవీ రూల్స్ వీటిని కంట్రోల్ చేయడానికి ఎలాంటి మనకి సెక్షన్స్ ఉన్నాయి? లేదు, మూవీ రూల్స్ లాగా సైబర్ క్రైమ్స్ వాళ్ళ దగ్గర అబ్సల్యూట్ పవర్ ఉన్నాయి కదా. వాళ్ళు ఏమంటారు, యూట్యూబ్ వాళ్ళు మన ఇండియాలోనే ఉంటుంది, వాళ్ళ ఆఫీస్ ఉంది, వాళ్ళకి రిప్రజెంట్ చేస్తే వాళ్ళ సైట్స్ క్లోజ్ చేసేస్తారు అంతే. రైట్. అంటే ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా మేము కూడా ఇలాగే చేయొచ్చు అనేది భావించకుండా ఉండటం కోసం ఫర్దర్గా ఒకసారి యూత్కి ఒకసారి ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ అవ్వాలంటారు? ఇప్పుడు ఐబొమ్మ రవి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎగ్జాంపుల్ కదా, ఎవరు కూడా అలా చేయరు. కూడా ఐబొమ్మ రవి లాగా అతను లోపల వేసేస్తారు అంతే అమ్మా. రైట్ సార్. రైట్ అమ్మా. రైట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. సార్ నరోత్తమ్ సార్, హలో సార్, వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా?
సార్ ఇదే ఒక్కసారి ఇందాక నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, యాక్చువల్లీ ఈ క్వశ్చన్స్ కూడా సలీం సార్ని అడిగాను. సో ఎంత గట్టిగా శిక్ష పడితే మళ్ళీ మూవీ రూల్స్ ఉంది, మూవీ రూల్స్ని కూడా ఖచ్చితంగా ఎలాంటి వాటిని సైబర్ క్రైమ్ కింద కన్సిడర్ చేయొచ్చు అని కూడా చెప్పారు సలీం సార్. కాకపోతే ఇంకా మళ్ళీ రవి లాంటి వాళ్ళు రాకుండా ఉండడం కోసం ఎలాంటి అవేర్నెస్ క్రియేట్ అవ్వాలి? ఒకటి, ఇది ఐబొమ్మ రవిని టార్గెట్ చేయటం కాదు. ఇట్స్ నాట్ ఐబొమ్మ రవి, జస్ట్ వన్ స్మాల్ పర్సన్, వన్ స్మాల్ లింక్ ఇన్ ద హోల్ మొత్తం టోటల్ పిక్చర్ లో. అన్ని ఇప్పుడు ఐబొమ్మ రవి కేసులో ఇచ్చే జడ్జ్మెంట్, ఇట్ ఈస్ అ ప్రెసిడెంట్ ఫర్ ఆల్ అదర్ జడ్జ్మెంట్స్. మిగతా వాళ్ళు తర్వాత పట్టుబడే వాళ్ళందరూ ఇదే వాడతారు, ఈ రెఫరెన్స్ వాడతారు. బెయిల్ తీసుకోవాలంటే ఏదైనా కూడా ఇదే కోట్ చేస్తారు జడ్జ్మెంట్. సో వచ్చే జడ్జ్మెంట్ కూడా చాలా కేర్ఫుల్ గా చేయాలి. అండ్ చట్టం ఒక ఉద్దేశము శిక్షించటం కాదు. చట్టానికి ఉన్న ఉద్దేశం ఒకడిని తీర్చిదిద్దటం. అది ఏ పరంగా ఎట్లా చేస్తారు? ఐబొమ్మ రవి తప్పు చేశాడు గ్యారంటీగా. దీన్నేమో ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఐబొమ్మ రవి, తర్వాత ప్రజలకి మేలు చేసిన ఐబొమ్మ రవి, ఇవన్నీ క్రియేట్ చేసింది సెక్షన్ ఆఫ్ ద మీడియా, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఐబొమ్మ రవి is actually an offender as per law, and the court is taking ప్రాపర్ గా దాన్ని పరిశీలిస్తుంది, అండ్ దే విల్ గివ్ ద రైట్ జడ్జ్మెంట్. ఐ ఫీల్ ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ will definitely be a సార్ నరోత్తమ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఫ్యూచర్ కేసెస్ ఇప్పుడు నరోత్తమ్ సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఐబొమ్మ రవి తోటి మొత్తం అయిపోయిందని కాదు, మూవీ రూల్స్ అంటున్నారు. మూవీ రూల్స్ రండి, కొన్ని వందల వెబ్సైట్స్ ఇట్లా అందరూ ఐబొమ్మ రవి తోటి ఏది ఇప్పుడు వినపడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది, చెప్పండి. అదే ఇప్పుడు టార్గెట్ ఐబొమ్మ రవి కాదండి. ఐబొమ్మ రవి ఒక ఇండివిజువల్ తప్పు చేశాడు, ఈ టోటల్ నెట్వర్క్ లో ఒక చిన్న వ్యక్తి అంతే. ఒక ఐబొమ్మ రవి మీద మొత్తం బర్డన్ వేసేసి ఐబొమ్మ రవి అని పడటం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐబొమ్మ రవితో పాటు మీతో అందరూ వందలాది మంది ఉన్నారు ఈ నెట్వర్క్ లో, అందరినీ చట్టం ముందు నిలబెట్టండి. బ్రింగ్ ఎవ్రీబడి టు లా. ఇప్పుడు దీని కొంచెం జస్టిఫికేషన్, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు తక్కువ రేట్లో సినిమా చూడాలి, ఇది అట్లా కాదు. అది వచ్చే ఫారం వేరు. దానికి కావాలంటే అదే చెప్పాను కదా, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి. ఇట్లా సినిమా టికెట్లు తక్కువ రావాలి, గవర్నమెంట్ రెగ్యులేట్ చేయమని చెప్పండి, అది వేయండి. మీరు వేసి అట్లా తీర్చుకోండి, ఆ ఫారమ్స్ తీర్చుకోండి. ఒక తప్పుని కరెక్ట్ చేయడానికి ఇంకో తప్పు కాదు కదా. ఒక తప్పు కాదా అన్నది అది వేరే సమస్య. తప్పు కాదు అంటానికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, తప్పు అంటానికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ ఫారం అండ్ డిఫరెంట్ సబ్జెక్ట్. డోంట్ రెండుని జోడించదు. ఐబొమ్మ రవి పైరసీ అన్నది వేరు, సినిమా టికెట్ ప్రైసెస్ అన్నది వేరు. ఈ రెండుని జోడించి డోంట్ జస్టిఫై ఎ క్రైమ్. అంటే సార్ అంటున్నారు, అంటే ఇప్పటి వరకు ఏది కూడా సరిగా ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఏమీ లేవు, అన్నీ కూడా వచ్చిన ఆరోపణలు మాత్రమే. ఈ వచ్చిన ఆరోపణల్లో ఒకటి ఏంటంటే ఎంతోమంది, కొన్ని లక్షల మంది పర్సనల్ ఇన్ఫర్మేషన్, పర్సనల్ డేటా అనేది వేరే వాళ్ళకి తను షేర్ చేశాడు, దానికి ఇంత అమౌంట్ తీసుకున్నాడు అనేది కూడా, అది ఒకవేళ ఆరోపణ అయినా కూడా అది చాలా ఒక భయంకరమైన ఒక విషయం. అది నిజంగా నిజమై ఉంటే మాత్రం ఇలాంటి వాటికి, అంటే ఇది నిజం అవి ఉండొచ్చా, లేదు ఇలాంటివి నిజంగా జరిగితే మాత్రం ఎలాంటి మన కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఒక సింపుల్ విషయం చెప్తానండి. ఇంత కేసు ఇంత హైప్ అయిపోయిన తర్వాత మీడియా డిబేట్స్ చేసేటప్పుడు, ప్లస్ ఎదురులో ప్రొడ్యూసర్స్, ఇటు సైడ్ సపోర్టర్స్, ఎంత ఈ నెట్వర్క్, టోటల్ పైరసీ నెట్వర్క్, అందరు దేర్ టైట్లీ వాచింగ్ ద కేస్, టైట్లీ ఫైటింగ్ ఇన్ ద కేస్, సైలెంట్ బిహైండ్ ద స్క్రీన్స్. ఇట్లా ఉన్నప్పుడు డూ యూ థింక్ ద జడ్జ్ ఈజ్ నాట్ తెలివైన జడ్జ్మెంట్ ఇవ్వరు అనుకుంటున్నారా? కోర్ట్స్ వచ్చేసి అంత ఫూలిష్ గా ఉంటాయి అనుకుంటున్నారా? కోర్ట్స్ విల్ డెఫినెట్లీ పరిశీలించి అంత ఇన్ డెప్త్ కి వెళ్ళిపోతారు. ఇన్వెస్టిగేషన్ ఇన్ డెప్త్ కి వెళ్తారు, అన్ని తీస్తారు బయటికి. తీసిన తర్వాత దెన్ దే విల్ గివ్ ఎ జడ్జ్మెంట్. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఊరినే అనొచ్చు, అడ్వకేట్స్ కెన్ సే వాళ్ళ క్లయింట్ కోసం అనొచ్చు ఏం ఆధారాలు లేవని.
ఆధారాలు ఉన్నాయో లేవో అది ఛార్జ్ షీట్ లో తెలుస్తుంది. తర్వాత అదే అడిషనల్ ఛార్జ్ షీట్ లో తెలుస్తుంది. తర్వాత ట్రయల్ లో తెలుసుకుంటారు. ఉమ్, ట్రయల్ లో ఆధారాలు లేదంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్. ఓకే, ఐబొమ్మ రవి ఇంత చేశాడు ఇంత చేయలేదు అంటారు. బట్ చేశాడు అన్నది వాస్తవం. ఇంకోసారి చెయ్యడు, ఆధారాలు ఉన్నాయంటే శిక్షింపబడతాడు. ఐ థింక్ ద కోర్ట్స్ ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్, ఏబుల్ ఇనఫ్ అండ్ వెరీ రోబస్ట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్, ఎస్పెషల్లీ వెన్ ఇట్ ఈస్ ఎ వాచ్డ్ ఓవర్ కేస్. ఎస్ ఎంటైర్ సొసైటీ ఈస్ వాచింగ్ దిస్. ఎస్ సార్. అంటే దీంట్లో మీడియా అదే పోలీస్ చేస్తున్న ట్రయల్ కనుక మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి, వాళ్ళు దీన్ని చేస్తుంది ఎక్కువ అవుతుంది. కొన్ని పర్సనల్గా అంటే సోషల్ అవేర్నెస్ కన్నా కూడా టీఆర్పీ గురించి కూడా ఎక్కువగా జరుగుతోంది అన్న టాక్ అయితే ఉంది జనాల్లో. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఖచ్చితంగా ఇది స్పాట్. అది మనలో కూడా విఘ్నత కావాలి. దేన్ని సపోర్ట్ సపోర్ట్ చేయకూడదు అన్న విఘ్నత ప్రజల్లో కూడా ఉండాలి. ఏదో ఆటకాయితనంగా ఏదో అట్లా వచ్చినప్పుడు ఏదో మాట్లాడేయటం అంటము, అందువల్ల దాని ఇంపాక్ట్ సొసైటీలో ఎట్లా పడుతుందని కూడా ఒక ఆలోచన ఉండాలి. ఐ థింక్ సోషల్ మీడియా ఆల్సో ఇప్పుడు ఏమి వి డోంట్ హ్యావ్ ప్రాపర్, దీనికి సెన్సార్షిప్ లేదు. ఇట్స్ అ ఫ్రీ మీడియా అండ్ దట్స్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. బట్ దీన్ని సెన్సార్షిప్ కన్నా కూడా లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ అ moral angle. Whatever you do on social media, రైట్. take the moral angle into consideration, because that is the only way you can control uh, all these ఇప్పుడు హైప్ ఇటువంటి విషయాల్లో చూడండి, రాంగ్ హైప్స్, రాంగ్ రాంగ్ సపోర్ట్స్. ఎస్ అసలు సొసైటీ అవేర్నెస్ అన్నది ఎక్కువ పెంచాలి సోషల్ ఎస్ సార్. ఎస్ మీడియా. సార్. రైట్. నరోత్తమ్ సార్, మీరు చాలా చక్కగా దీన్ని విశ్లేషిస్తున్నారు. బట్ వాయిస్ మాత్రం చాలా కొంచెం మరి డిస్టర్బ్డ్గా ఉంది. సో దీని గురించి ఒక జనాల్లో రావాల్సిన చేంజ్ రవి లాంటి Is వాళ్ళకి it frozen or am I online? చాలా వాయిస్ చాలా Am I మధ్యలో audible? చాలా డిస్టర్బ్డ్గా ఉంది సార్. అప్పుడప్పుడు బాగుంటుంది, మధ్యలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి దీని గురించి కంక్లూడ్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఏం లేదు జనాలు. ఓకే 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 సింపుల్. ఐబొమ్మ రవి విషయంలో ప్రజలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చైతన్యం దేని గురించి మనం సపోర్ట్ చేస్తాం, ఏదో నవలాటగా అబ్బా ఐబొమ్మ రవి నాకు సినిమా చూపించేసాడు అందుకనే మనకు ఇది అట్లా కాదు. ఏదో దాని ఏదో వర్షిప్ లాగా అట్లా కాదు. ఏదో పెద్ద ఇట్ ఈస్ నాట్ ఘనకార్యం కాదు. చేసింది చాలా తప్పుడు కార్యము. దాని తప్ప ఒప్ప అన్న విచక్షణ కావాలి వెన్ యూ టాక్ టు ఎనీబడి, బికాస్ సోషల్ మీడియా ఇస్ దేర్. సోషల్ మీడియా ఇస్ యువర్ పవర్. ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేటివ్ పవర్. ద న్యూ ఏజ్ ప్రపంచం వచ్చేసింది. ఇప్పుడు ఎవ్రీబడి హ్యాస్ దట్ పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. అటువంటి తరుణంలో ఎవ్రీబడి హ్యాస్ టు వాచ్ దేర్ టంగ్, హ్యాస్ టు సీ వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అండ్ దెన్ డిసైడ్ బిఫోర్ టాకింగ్. పరిణామాలు చూసుకోవాలి. అంతకు మించి సెన్సార్షిప్ చేయడానికి కూడా అక్కడ ఆస్కారం లేదు. ఎంత సెన్సార్షిప్ చేస్తారు, ఏమని చేస్తారు? ఎందుకంటే లక్షలాది వీడియోస్ వచ్చేస్తా ఉంటాయి గంటకి. సెన్సార్షిప్ కూడా ఇట్స్ నాట్, ఇట్స్ హ్యూమన్లీ ఇంపాసిబుల్. మొరాలిటీ ఎస్ సార్. అంటే నేను లాస్ట్గా ఒక రన్నింగ్ సచ్ ప్రోగ్రామ్స్. ఎస్ ఎస్ సార్. లాస్ట్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అదేదో అల్లూరి సీతారామరాజు డైలాగ్ లాగా ఒక్క సీతారామరాజు పోతే 100 మంది సీతారామరాజు వస్తారన్నట్టు ఇప్పుడు రవి లాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎస్పెషల్గా రవినే తీసుకుందాం. బెయిల్ వస్తే మళ్ళీ మొన్న తన చిన్న యాటిట్యూడ్ ఒకటి చూపించాడు మాట్లాడినప్పుడు మీడియాతో. ఏంటంటారు చూసుకుందాం అన్నట్టు మాట్లాడాడు. రవికి కనుక బెయిల్ వస్తే, ఎస్పెషల్గా ఈ యాటిట్యూడ్ ఉన్న పర్సన్కి బెయిల్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ ఈ ఫీల్డ్ని ఇంకొంచెం రచ్చ చేస్తాడని అనుకోవచ్చు. తాతగారు ఈ సినిమాని రాసేటప్పుడు అడవిలో కూర్చుండి తపస్సు మీద కూర్చొని రాసిన స్క్రిప్ట్.
సార్ మీ సార్ నరోత్తం సార్ సారీ, మీరు చాలా చాలా చక్కగా చెప్తున్నారు, బట్ మీ వాయిస్ చాలా చాలా దాంట్లో ఒక్క లక్షలాది ఒక అల్లూరు రైట్ సార్, వెరీ మంచి విశ్లేషణ ఇస్తున్నారు, బట్ వాయిస్ బ్రేక్ అవుతుంది. సో ఇది ఈరోజు డిబేట్. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.